విహారయాత్రలకు వచ్చే యాత్రికులు జరభద్రం. వర్షాకాలం తుఫానుల సమయంలో జలపాతాల వద్దకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఆదివారం మారేడుమిల్లి కొండలపై కురిసిన భారీ వర్షానికి జలతరంగిణి వద్ద వైద్య విద్యార్థులు కొట్టుకొనిపోయి వారి విహారయాత్ర విషాద యాత్రగా మిగిలింది. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే విహారయాత్రకు వచ్చే ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకొని వర్షాకాలంలో జలపాతాలు, ప్రాజెక్టుల వద్దకు వచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ప్రకృతి కన్నెర చేస్తే మానవుడు ఏమీ చేయలేని పరిస్థితి. కొండలపై పడ్డ వర్షం క్షణాల్లో వైద్య విద్యార్థులను కాకావికలం చేసింది. ఈ ఘటనలో 2 విద్యార్థుల మృతదేహాలు లభించగా మరో విద్యార్థి మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. విహారయాత్రకు వచ్చిన వైద్య విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఇటీవల కాలంలో ఇది రెండవది. పడ్డ వరద ఎంత భయానకంగా రహదారిపై ప్రవహిస్తుందో గమనించండి. భారీ వర్షానికి జలతరంగిణి మోతుగూడెం వాటర్ ఫాల్స్ వద్ద ఎంత భయంకరంగా వరద నీరు ప్రవహిస్తుందో విహారయాత్రకు వచ్చే యాత్రికులు గమనించుకొని తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణలో అనేక విపత్తులు చోటు చేసుకున్నాయి. క్లౌడ్ బరస్ట్లు వంటివి జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా సంయమనం పాటించి తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దనే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను.